శ్రీమహాగణాధిపతయే నమః. మూలాధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమంత్రీ త్రినేత్రీ హారాః కేయూరవల్లీ అఖిలసుఖకరీ అంబికాయా శివాయాః. వేదే వేదాంతరూపీ వికటకటితటీ వీరతంత్రీ భవానీ సౌరీ సంసారయోని సకల గుణమయీ తేద్యశ్రీ ఐం నమస్తే. ఓం మహాదేవ్యై నమః. ప్రతి ఇంట్లో కూడా అమ్మవారు నివసించి ఉంటుందా? ఉన్న అమ్మవారు నివసించి ఉన్నది అంటే మనకు ఎలా తెలుస్తుంది? ఏ ఇంట్లో అయితే నిత్యం సూర్యోదయానికి సూర్యాస్తమానికి దీపారాధన అనేటువంటిది ప్రజ్వలితూ ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు నివసించి ఉంటుంది. అంటే 2 పూట్ల దీపారాధన. అమ్మవారు ఆ ఇంట్లో నివసించి ఉంది అన్నప్పుడు ఆ ఇంట్లో ఏ ఒక్కళ్ళకి కూడా బద్ధకం అనేటువంటిది ఉండదమ్మా. కొంతమంది అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు తెల్లవారుజాము 4-5 గంటలకి స్నానాలు చేసేస్తుంటారు. అట్లా అనునిత్యం అదే పనిచేస్తారు. వాళ్ళకి తెలియకుండా రాత్రి 10ంటికి పడుకున్నా 1 గంటకి పడుకున్నా 4:30-5 మెలకు వచ్చేస్తుందండి. మెలకు వచ్చేస్తుంది. 5:30 కల్లా దాదాపుగా స్నానాలు చేసేస్తారు. మహా అయితే 6 లోపు పొద్దున్నే స్నానం చేసేస్తారు. స్నానం చేసేసి ఇల్లు మొత్తం ధూపం వేసుకొని చేసుకుంటారు. ఆ రకమైన విధానం ఏ ఇంట్లో అయితే ఉన్నదో అమ్మవారి ఇంట్లో ఉంటుంది. 2 ఇంటి ముందు ఒక మామిడి బండ కడితే మామూలుగా ఒక 3 రోజులు 4 రోజులుగా అవి ఎండిపోతుంటాయి. దాదాపుగా అమ్మవారి ఇంట్లో మనకు ఉన్నారనే సంకేతం ఉందంటే ఇవాళ మనం మామిడి మండలు పెడితే 8వ రోజు వరకు అవి ఇంచుమించుగా పాడైపోవు. 8వ రోజు వరకు అలానే ఉంటాయి. 8వ రోజుకి మళ్ళీ ఏదో ఒక శుభగడియంతో ఇంకోటి కడుతూనే ఉంటారు. అంటే ఇల్లు పచ్చతోరణం అంటారు చూసారండి, అలా ప్రతినిత్యం పచ్చతోరణం అన్నట్టుగా ఎప్పుడూ కూడా పచ్చదనం అనేటువంటి ఇల్లు మొత్తం కూడా ఉంటుంది. ఇకపోతే ఇంకొక విషయం, ఏ ఇంట్లో అమ్మవారు ఉంటుందో ఆ ఇల్లు చిందరవందరగా ఉండదండి. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, ఇల్లు ఎక్కడ చూసినా మడత పెట్టకుండా బట్టలు పడేసి ఉంటాయి. అలా మడత పెట్టకుండా బట్టలు అవన్నీ ఎక్కడైతే పడేసి ఉంటారో ఆ ఇంట్లో అమ్మవారిని పిలిచినా రాదు. స్నానం చేయడానికి ముందు ఎవరైతే చీపిరి కట్టబట్టుకుని ఇల్లు ఊడుస్తారో ఆ ఇంటికి అమ్మవారి పిలిచినా రాదు. అంటే ఇల్లు ఊడవాలి అంటే మనం స్నానం చేసి ఇల్లు ఊడవాలని విధానాలు ఉన్నాయి. ఇకపోతే పొద్దుస్తమానం చెంగుజాపి పడుకునేటువంటి స్త్రీలు ఎక్కడైతే ఉంటారో అక్కడికి దేవతలు రారు, కొలువు ఉండరు. ఎప్పుడూ కూడా నిరంతరము కూడా పరుష సంభాషణ, అంటే కోపంగా గట్టిగా విసుగ్గా చికాగ్గా మాట్లాడేటువంటి పరిసరాలు అమ్మవారు ఎప్పటికీ కూడా ఉండదు. మరి అమ్మవారు ఎక్కడ ఉంటుంది? అట్లాంటి చోట ఉంటుంది. ఎక్కడ ఉండదు? అలాంటి చోట ఉండదు. అది మనం గమనించుకుంటే మన ఇంట్లో అమ్మవారు ఉందా లేదా అనే విషయం మనకే తేలిపోతుంది. అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అమోఘమైనటువంటి యోగాలు రావు. కోట్ల రూపాయలు సంపాదించరు, కానీ తృప్తికర జీవితం సంపాదిస్తారు. అంటే ఏ రోజు కూడా 5,000 ఈరోజు నోట్లకు వెళ్ళలేదు అనే మాట ఉండదు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం, చేతి నిండా పని 3 ఎప్పుడూ ఉంటాయి అమ్మవారి ఇంట్లో ఉన్నారు అని అంటే. దాన్ని స్థిరంగా ఉంచుకోవటం అనేటువంటిది మన విధానాన్ని అనుసరించి ఉంటుంది. ఆ భూతరైశ్వర్య మహిమ అధికమష్టధ. ఇవాళ 1 రూపాయి దాచండి, అమ్మవారు ఎలా దాస్తుందండి? మనకు కనిపించదు ఆ డబ్బులు. రేపు 2 రూపాయలు దాస్తుంది, ఎల్లుండి 3 రూపాయలు దాస్తుంది, అవతల ఎల్లుండి 4 రూపాయలు దాస్తుంది. డబల్ అంటే ఎట్లా? ఇప్పుడు నేను ఇట్లా చెప్పుకుంటే ఇవాళ రూపాయి, రేపు 2 రూపాయలు, అవతల ఎల్లుండి 4 రూపాయలు, అవతల ఎల్లుండి 8 రూపాయలు. అంటే ఇవాళ దానికి డబల్గా ఆవిడ వెనకాల మనకు దాచిపెడుతూ ఉంటుంది. ఒక 40 రోజులు దాచింది ఎంత అవుతుంది లెక్కేస్తారా? చెప్పలేం. ఆ డబ్బుతో ఇల్లు కొనేసుకోవచ్చు ఒకటి. లెక్కేసుకోండి కావాలంటే. ఇవాళ రూపాయి, రేపు 2 రూపాయలు, ఎల్లుండి 4 రూపాయలు, అవతల ఎల్లుండి 8 రూపాయలు, డబలు. అంటే అమ్మవారు అలా ఇస్తుంది మనకు డబ్బు. ఆ ఇచ్చేటువంటిది మనకు ఎప్పుడూ కూడా ఇది లేదు కాదు అనకుండా ఇస్తుందండి. అమ్మవారి లేని చోట ఎంతసేపటికి కూడా వరవడిపోతూనే ఉంటుంది. ఎంత సంపాదించినా స్థిరంగా నిలబడి ఉండదు. ఇంట్లో అమ్మవారు స్థిరంగా నిలబడి ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయ పూర్వం నిద్రలేచి, కొంతమంది మరీ దారుణంగా 3:30-4 గంటలకు స్నానాలు చేసేస్తుంటారు ఆడవాళ్ళు. అది ప్రమాదహేతు. మళ్ళీ ఇది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తం అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటండి? మనం అనుకున్నది బ్రాహ్మీ ముహూర్తం కాదు. దానికి ఒక అరుణోదయం, ఉషోదయం, సూర్యోదయం 3 ఉదయాలు, 3 జాములు అంటారు రోజు. ఆ 3వ జామున నుంచి వచ్చేటువంటి విధానంలో ఒక ముహూర్తం ఉంటుంది.
బ్రాహ్మీ ముహూర్తానికి 4 గంటలకు సంబంధం ఏంటి? అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? సూర్యోదయానికి 45 నిమిషాల ముందేమో అవుతుంది. అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే సంబంధం ఏంటి? గడియలు దాని గడియల కింద తీసుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి? అది ఏ సమయంలో వచ్చింది అనవసరం. ఆయన ఎవరు బ్రాహ్మీ ముహూర్తంలో లేమన్నారు, మేము 4 గంటలకు లేచాం, మాకు అదే బ్రాహ్మీ ముహూర్తం. అది ఉపయోగం లేదండి. ఆ సమయంలో స్నానం చేయకూడదు. ఒక్కోసారి 6 గంటలకు సూర్యోదయం, 5:30కి స్నానం చేసేసేయండి, 5:20కి స్నానం చేసేసి చక్కగా. అంటే సూర్యోజ్యోతి, సూర్యుడు ఉదయించేటువంటి దానికన్నా ముందు నీ ఇంట్లో జ్యోతి వెలగాలి. సూర్యుడు అస్తమించేటువంటి సమయానికన్నా నీ ఇంట్లో జ్యోతి వెలగాలి. ఈ రెండు నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఈ రెండు చేయాలంటే ఏం చేయాలి? నువ్వు పొద్దున్నే స్నానం చేసి అనంతరం ఇల్లు కొడవాలి. స్నానం చేసి ఇల్లు ఉడిచి దీపారాధన చేసుకొని పట్టికి వెళ్ళడం ఏదో నివేదన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక నీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ చేసుకోవటం. సాయంత్రం కూడా అస్తమానానికి ముందు శుభ్రంగా తలస్నానం అక్కర్లేదమ్మా, ముఖ స్నానం చేసుకొని లేదంటే శుభ్రంగా కాలు చేతులు మొహం ఎక్కడికి దీపారాధన చేసి నమస్కరించుకొని దానికైనా పండు ఫలమో ఏదో నైవేద్యం పెట్టడం. ఇది చేసుకోవటము, ఇది చేసుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఇల్లు నీట్గా అట్టి పెట్టుకోవడం అమ్మ. ఎప్పటి వస్త్రాలప్పుడు మడత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది అన్నిట్లకన్నా చాలా అంటే చాలా చెయ్యరాని పని ఒకటి ఉంది. ఇవన్నీ చేస్తూ అది ఒక్కటి కనుక చేస్తే మొత్తం పోతుంది. మంచం మీద కూర్చుని తింటాం చాలా మంది చేస్తూ ఉంటారు. కామన్ మంచం మీద కూర్చుని తింటామనే కదండి, ఆ మంచం మీద ఆ దిండు, ఆ దుప్పటి, ఆ పడుకునేటువంటి వస్తువులు అవి మినహాయిస్తే ఇంకొక పదార్థం మంచం మీద పెట్టకూడదు. ఫోన్ కూడా ఫోన్ కూడా కామన్ అయిపోయింది కదా, పడుకునే ముందు ఫోన్ చూడాలి, పడుకునే మంచం అనేటువంటిది సాంసారిక జీవితానికి సంబంధించిన దాంట్లోనే ప్రతి ఒక్కరు ఉపయోగిస్తారు. లేదండి నేను మొదటి నుంచి సన్యాసం తీసుకున్న, సన్యాసికి మంచంతో పని ఉంది, సౌఖ్యమే కదండి మంచం అనేటువంటిది. మీరు బీరువాలోంచి ఒక వస్త్రం తీసి మంచం మీద పెట్టి స్నానం చేసి కట్టుకునేది పనికిరాదు, అశౌచం అయిపోతుంది ఆ వస్త్రం. కాబట్టి మంచం అనేది అందుకని అంటారు బెడ్రూమ్లో ఏది ఉండదు, ఆ మంచానికి సంబంధించిన విషయం తప్ప ఇంకోటి ఉండదు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మరి బీరువాని బెడ్రూమ్ లో పెడుతూ ఉంటారు కదా గురువు గారు. ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం, మా ఇళ్లలో లేవు ఎక్కడా కూడా. ఇప్పుడు మనము ఆ మాస్టర్ బెడ్రూమ్ చెప్పని పెట్టుకుంటున్నాం. మీరు బెడ్రూమ్లో పెట్టుకోవద్దని చెప్పట్లా, బెడ్ మీద పెట్టద్దు అంటున్నాం. మీరు స్నానం చేస్తారు, స్నానం చేసి వచ్చి తీసుకొని కట్టుకోండి. ఆ బెడ్ మీద మనం పెట్టుకున్నా, అది కట్టుకొని అక్కడ కూర్చున్నా మనం పూజలకి పురస్కారాలు అర్హత కోల్పోతాం. అంతకుమించి దారుణమైన విషయం మంచం మీద కూర్చుని అన్నం తింటాం. ఒళ్ళో పెట్టుకుని తింటమే దారుణము, మంచం మీద కూర్చుని తింటాం. ఇవి చేస్తున్నప్పుడు ఎంత అద్భుతమైన సుందరమైన రోగాలన్నీ కూడా మన చుట్టూ చేరతాయి, రుగ్మతలన్నీ మన చుట్టూ చేరతాయి. బీపీ, షుగరు, అల్సరు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మన చుట్టూ చేరితే మన సంపదని మొత్తం భ్రష్టత్వం చెందిస్తాయి. వాటిని పక్కన పెట్టి మనం ఏదైతే కనుక చేయగలుగుతాం మిగిలినవన్నీ కూడా, ఈ రోగాలు కానీ ఇవన్నీ కూడా రాకుండా వజ్ర కవచం లాగా అమ్మవారు ఇంట్లో ఉంది అంటే ఇందాక అదే చెప్పా, అమ్మవారి ఇంట్లో ఉంది అంటే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వెలుతురు ప్రకాశం ఉన్న చోటకి చీకటి ఎందుకు వస్తుంది? రాదు కదా. అది మనం తెలుసుకోగలగాలి. చక్కగా ఏదో ఏ నామస్మరణ చేస్తావు, మహాలక్ష్మి ఏ నమః, మహాదేవ్ ఏ నమః. మహానుభావుడు ఆయన చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఒకనొక సమయంలో నేను విన్న రోజుల్లో ఆ అమ్మవారిని ఆ రకంగా ఆరాధన చేస్తే, బాల అమ్మవారమ్మ ఆరాధన చేస్తే ఇంట్లో లంగా జాకెట్ వేసుకొని ఎంత పిల్లలాగా టికటికటికగా ఇంట్లో తిరుగుతుందని చెప్పి చాలామంది చెబితే నేను మొదట్లో నమ్మల. నాకు 14, 15, 16 వయసులో మనం అనుష్ఠానం చేస్తున్నాము అంటే స్వప్న సాక్షాత్కారాలు జరుగుతాయి తప్పితే అలా ఎందుకు తిరుగుతుంది అని అనుకున్నా. తర్వాత 1, 2, 3 సార్లు విన్న తర్వాత ఆ మంత్రం ఏంటి, అమ్మవారు ఎవరు, బాల అమ్మవారు, ప్రయత్నం చేస్తే పోలా ఒకసారి అనుకొని మొదలుపెట్టానమ్మా. ఆ అమ్మవారు ఎలా తిరుగుతుందో లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం. అవును, అది ఎప్పుడు నేను తెలుసుకుంది ఒక వయసులో, దాన్ని ఆరాధించింది ఒక వయసులో, సాధించింది ఒక వయసులో, సంబంధం లేదు చూడండి. అంటే అది మనం సాధించాలి అంటే ఒక యోగం కూడా ఉండాలి. ఇమీడియట్గా కూడా అవ్వదు. ఇప్పుడు నేను అనుకుంటే సంకల్పం చేయలేను, ఏదో ఒక రోజుకి సాధ్యం. చేసినప్పుడు ఆ అమ్మవారు ఇంత పిల్ల రూపంలో అలా ఇల్లు మొత్తం కూడా ఆ చిన్న గజ్జలు వేసుకుని గచ్చ ఇల్లంతా తిరగటము మనిషి కనిపించదు. ఇల్లంతా అమ్మవారు తిరుగుతూ ఉండటము ప్రత్యక్షంగా నేను చూశాను. చాలామంది నా ఇంటికి వచ్చినప్పుడు ఆ గజ్జలు చెప్పి విన్నారు. పీఠంలో కొంతమందిని మీరు పడుకొని నిద్రపోండి, అమ్మవారు రాత్రిపూట తిరుగుతుంది అని అన్నప్పుడు ఆ గజ్జలు చెప్పటికి భయం వేసి కూడా కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. అంటే మన లోపల కల్మషం అంటే ఉండలేము. అమ్మవారు ఉంది ఇక్కడ ఏదో చేస్తుంది మన కల్మషంగా అని చెప్పి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి ఉండలేరు. ఆ కల్మషంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఏంటంటే
అమ్మవారు ఉన్నమాట వాస్తవమే, మనం పిలిస్తే పలుకే మాట వాస్తవమే, మనం ఎలా పిలుస్తున్నాం అదే ఆలోచించాలి. సందర్భం లేదు కానీ ఒక విషయం చెప్తా. అమ్మా రా అంటాం, అమ్మని పిల్లలు చూస్తే. ఓ నాయనా అంటాం. పిల్లాన్ని పిల్లలు చూస్తే అలా పిలవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 తీసి పక్కన పెట్టేస్తే ప్రియురాలను ఎలా పిలుస్తాడు? చాలా ప్రేమగా. అమ్మవారిని అంత ప్రేమగా పిలవాలి. అమ్మని కూడా చాలా మంది ప్రేమగానే పిలుస్తారు గురుగారు. విసుక్కుంటారు. ఎంత అంటే ప్రేమగా ఉన్న అమ్మని కొంతమంది విసుక్కుంటారు. విసుకోవచ్చు, చాలా మంది అమ్మ అని చక్కగా నోరారని అమ్మ అని పిలుస్తారు. పిలుస్తారు. ఏదన్నా పిలిచినప్పుడు అమ్మా పెట్టవేంటమ్మా అంటుంటారు. కానీ ఒక ప్రియురాల దగ్గరికి వెళ్తే మాత్రం ఎంత కోపం వచ్చినా కోపాన్ని ప్రదర్శించం. నటించాలంతా నటిస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ ఎంత ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేమ అమ్మవారి మీద చూపించాలి మనం. అమ్మవారి మీద చూపించినప్పుడు ఆవిడ పెట్టేటువంటి పరీక్షలు ఎంత ఇంత కదండి. ఆ పరీక్షలు మనకి నెగ్గితే ఎప్పుడు మన చుట్టూతోనే. మీరు పూర్తిగా గది మొత్తం నిర్బంధించుకొని కూర్చోండి, ఒంటికి చెమట పట్టదు. ఒక కారుని తీసుకెళ్ళి నడి ఎండలో పెట్టి స్టార్ట్ చేసి అందులో కూర్చొని హీటర్ పెట్టుకోండి, కనీసం మీకు చెమట పట్టదు, ఒంటికి వేడి అనిపించదు. అలా ఆవిడ ఎప్పుడు కూడా మన చుట్టూతో తిరిగి మనకు చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. అది అనుభవేక వైద్యం అండి. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఆ అనుభూతి తెలుస్తుంది. కాబట్టి అమ్మవారు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, ప్రతి ఇంట్లోకి వస్తుంది, ప్రతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో ఇంట్లో స్థిరంగా ఉంటుంది, ఏ ఇంటికి రావాలనుకుంటుంది, ఏ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది అనేటువంటి విషయం మన ఉండే విధానాన్ని అనుసరించే ఉంటుంది.